పెళ్ళయింది. మొదటి రోజే వచ్చేసేసి శోభనం గదిలోకి వెళ్లారు. తన పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల భార్య ఒక్కసారిగా మగతనానికి పనికి రాడు అని చెప్పేసేసి ఒక నింద ఏసేసింది. అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి. అంటే ఆ ఒక్కరోజు సరిగ్గా చేయలేకపోతే వాడి జీవితంలో ఇంక చేయలేడండి. సో ఈ అంగస్తంభన లోపాలు, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. ఓవరాల్గా మనం ఈ ఫస్ట్ నైట్ ఇంపార్టెన్స్ లేకపోతే హనీమూన్ ఇంపార్టెన్స్ అంటాము. దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో 3. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి, అంటే మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించకపోవటం. ఇంకొకటి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే వాళ్ళు ఫోర్ ప్లే చేసేటప్పుడు కావచ్చు, స్టిమ్యులేషన్ టెక్నిక్స్ అప్పుడు కావచ్చు, అంగం కాయిటస్కి ముందే అంటే వెజనలకు పెట్టక ముందే శీఘ్రస్ఖలనం అవటం, దాన్ని ప్రిమేచర్ ఎజాక్యులేషన్ అంటాం. ఓకే. ఇంకొకటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏంటంటే గమ్మత్తుగా అతను సెక్షువల్ యాక్టివిటీ ముందు బాగానే ఉంటుంది, బట్ స్పెసిఫిక్గా సెక్షువల్ యాక్ట్ ఫర్ సపోజ్ హనీమూన్ డేనే ఫస్ట్ డేనే అనుకోండి, ఆ ఫస్ట్ డేలో ఇతనికి అంగస్తంభన కాదు. సో దాన్ని హనీమూన్ ఇంపార్టెన్స్ అంటాము, అండ్ ఫస్ట్ నైట్ ఫియర్స్ ఇట్లాంటివన్నీ. సో ఇది ఏమవుతుంది అంటే స్ట్రెస్కి, యాంగ్జైటీ అంటేనే ఒక రకమైన సైకలాజికల్ డిస్ట్రెస్. ఇది ఆబ్వియస్గా ఏమవుతుంది అంటే సైకోసెక్షువల్ ఇష్యూస్కి దారి అవుతుంది. సో దీనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు.